వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ప్రతి సంవత్సరం ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి లగాయతు 9 రోజుల పాటు చేసేటటువంటి ఉపాసనా కార్యక్రమానికి శారదా నవరాత్రులు అని ఋషులు పేరుంచారు. ఈ నవరాత్రులు ఉపాసన క్రమంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని అలంకరిస్తాయి. ఉపాసన అనేటటువంటి మాట మనం తరచుగా వాడుతూ ఉంటాం. ఉప అంటే సమీపమునందు అని, ఉపనయనము ఉపవాసము. ఉప అంటే సమీపమునకు, నయనము అంటే తీసుకుని వెళ్ళుట. గురువుగారి దగ్గరికి వేదాధ్యయనం కోసం శిష్యుణ్ణి తీసుకుని వెళ్ళడానికి కావలసినటువంటి అర్హతని పూర్వాంగమునందు సంతరింపచేయడానికి తండ్రి బిడ్డడికి ఉపనయనం చేసి గాయత్రీ మంత్రోపదేశం చేసి వేదాధ్యయనానికి అధికారం కల్పించి గురువుగారి దగ్గరికి తీసుకెళ్లేటటువంటి ప్రక్రియకు ఉపనయనమని పేరు. ఉపాసన అంటే ఆసన అంటే కూర్చొనుట, ఉపాసన అంటే దగ్గరగా కూర్చునుట. ఎవరికి దగ్గరగా? తత్పదార్థమునకు. తత్పదార్థము పరమేశ్వరుడు. పరమేశ్వరునకు దగ్గరగా ఉండుట, పరమేశ్వరునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేసేటటువంటి సాధనా క్రమానికి అంతటికీ కూడా ఉపాసన అని పేరు. ఈ ఉపాసనలో శారదా నవరాత్రులు అంటే ఈ ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రోజులు చేసేటటువంటి ఉపాసన అత్యంత ప్రధానమైనటువంటి ఉపాసన. మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక రహస్యం ద్యోతకమవుతుంది. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలలో మొట్టమొదటిది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రానికి అధిదేవత అశ్విని దేవతలు. అసలు అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడుకున్నప్పుడు వచ్చేటటువంటి పౌర్ణమి కలిగినటువంటి మాసం కనుక ఈ ఆశ్వీజ మాసం మొట్టమొదటి మాసం కావాలి. కానీ అలా అవదు. మీరు చాంద్రమానం చూస్తే మొదటి మాసం చైత్రమాసం అవుతుంది. 27 నక్షత్రాల్లో మొదటి 13 నక్షత్రాల్ని వెనక 13 నక్షత్రాల్ని విడిచిపెట్టి మధ్యలో ఉన్నటువంటి 14వ నక్షత్రమైన చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడుకున్నటువంటి మాసంలో పౌర్ణమి ఉన్నటువంటి మాసం కనుక చైత్రమాసము మొదటి మాసం అవుతుంది. కానీ ఉపాసనకి సంబంధించినంత వరకు ఆశ్వీజ మాసమే మొదటి మాసం అవుతుంది. ఉపాసనా క్రమం భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నానికి ప్రారంభం ఎక్కడ ఉంటుంది అంటే ఆశ్వీజ మాసంలోనే ఉంటుంది. ఆశ్వీజ మాసానికి ఎందుకు అంత గొప్పతనం ఇచ్చారు, ఎందుకు శారదా నవరాత్రులు అన్న పేరుతో 9 రాత్రులు ఉపాసన చేస్తారు అంటే దానికి ఒక్కటే ప్రధానమైనటువంటి కారణం. ఆశ్వీజ మాసం
అనేటటువంటిది, అందున ఈ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రాత్రులు ఒక రోజుకి ప్రారంభంలో ఉండేటటువంటి తెల్లవారుజాము సమయం లాంటివి. మీరు చూడండి, సూర్యోదయానికి 48 నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం ఉపాసనకి పరమయోగ్యమైనటువంటి కాలంగా నిర్ణయింపబడింది. దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని పిలుస్తూ ఉంటారు. అటువంటి ముహూర్తంలో ఆ ఉపాసన క్రమంలో ఉండేటటువంటి ఆ సంవత్సరం అంతటినీ కూడా ఒక రోజుగా భావన చేస్తే, ఆ రోజుగా భావన చేసినప్పుడు తెల్లవారుజాము కాలం ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పాడ్యమి లగాయతు నవమి వరకు ఉండేటటువంటి కాలం. ఆ పాడ్యమి నుండి నవమి వరకు ఉండేటటువంటి 9 రాత్రులు ఏ ఉన్నాయో దాన్ని తెల్లవారుజాము కాలంగా పరిగణిస్తారు. అంటే ఒక సంవత్సరానికి అంతటికీ తెల్లవారుజాము కాలం ఇది అంటే శారదా నవరాత్రులే తెల్లవారుజాము కాలం. ఒక రోజు మొత్తంలో ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం ఇది అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి 48 నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం. ఆ కాలమునకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది, అందుకని దాన్ని ఉపాసనకి యోగ్యము అంటారు. మిగిలిన కాలం అంతా కూడా ఇంద్రియములతో కలిసి మనసు పైకి తిరుగుతుంది. పైకి తిరిగి అది వశం అవడం అంత తేలికైనటువంటిది కాదు. కాలమునందు ఒక్క తెల్లవారుజాము కాలంలో మాత్రం మనసు తొందరగా వెనక్కి వెడుతుంది. వెనక్కి వెళ్ళి దాని మూలమైనటువంటి ఆత్మ ఏది ఉన్నదో ఆ ఆత్మ యందు ఒదిగిపోతుంది. అందుకే అది ధ్యానమునకు యోగ్యమైన కాలం. ఒక రోజుకి తెల్లవారుజాము కాలం ఎంత గొప్పదో అంత గొప్ప కాలం ఒక సంవత్సరాన్ని అంతటినీ కూడా రోజుగా భావన చేస్తే శరత్కాలంలో, శరదృతువులో ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రోజులు, ఈ 9 రోజుల ఉపాసన క్రమాన్ని విడిచిపెట్టకూడదు. అందరూ చేస్తారు, వ్యక్తిగతంగానూ చేస్తారు, దేవాలయాల్లో చేస్తారు. వీధి వీధిన కూడా దుర్గా అమ్మవారిని నిలబెట్టి అమ్మవారికి వాయుప్రతిష్ఠ చేసి 9 రోజులు అమ్మవారి ఉత్సవాలు చేసి 10వ రోజున విజయదశమి అన్న పేరుతో పండగ నిర్వహించి సాధారణంగా శాంతికర కళ్యాణంతో పూర్తి చేసి అమ్మవారి మూర్తిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ ఉంటారు. సరే, దేవాలయాల వంటి వాటిలో జరిగేటటువంటి కార్యక్రమాలు శాశ్వత ప్రాతిపదిక మీద మూలమూర్తి లోపల ఉంటుంది కాబట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. శారదా నవరాత్రులు చెయ్యవలసిన అవసరం అంత భారీ ఎత్తున ఎందుకు చేస్తారు అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈ శరత్కాలం ప్రారంభమైనప్పుడు ఆశ్వీజ మాసం మొట్టమొదటి తిథి నుండి కూడా, అసలు నిజంగా చెప్పాలంటే అంతకన్నా కూడా ఏకాదశి వెళ్ళిపోవడం ప్రారంభమైన దగ్గర నుండి కూడా కృష్ణపక్షంలో, అంటే ముందు ఉన్నటువంటి మాసం భాద్రపద మాసం, భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో ఉన్న ఏకాదశి తిథి వెళ్ళిపోయిన దగ్గర నుండి ఇక ఆశ్వీజ మాసం యొక్క ప్రవేశం కొంత దాని ప్రభావం పడడం ప్రారంభమైపోయినట్టు. అందుకే కృష్ణపక్ష ఏకాదశి తర్వాత ఇక మంచి పనులు అని ఏవి చేయడాన్ని అంగీకరించారు. భాద్రపద మాసంలో అసలు కృష్ణపక్ష పాడ్యమి నుండే చెయ్యరు, ఎందుకంటే అది మహాలయం, అదంతా కూడా పితృపక్షమైనటువంటి తిథి, అందుకే శుభకార్యాలు ఏవి చెయ్యరు.